నమస్తే బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్ కి స్వాగతం. నేను చక్కల ఝాన్సీ. విశాఖలో ఇప్పుడు బయటపడుతున్నది ఒక సాధారణ మోసం కాదు. ఇది నకిలీ బ్యాంక్ దాష్టికం. ఇది లోన్ల పేరుతో జరిగిన భారీ ఆర్థిక మోసం. భారత్ బ్యాంక్ అంటూ నకిలీ పేరుతో ఆర్బీఐ అనుమతులు లేకుండానే విశాఖ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మందిని మోసం చేసిన ఓ కంత్రీ గ్యాంగ్ కథ ఇది. పర్సనల్ లోన్, కమర్షియల్ లోన్, గోల్డ్ లోన్ పేరుతో ప్రజలకు ఆశలు చూపి ప్రాసెసింగ్ ఫీజుల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేటగాడు ఈశ్వర్ అండ్ కో గ్యాంగ్ ఇప్పుడు బాధితుల గగ్గోలు బయటకు తీసుకొస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థనే అపహాస్యం చేసేలా విశాఖలో నడుస్తున్న ఈ నకిలీ బ్యాంక్ బిజినెస్ పై ప్రజలు షాక్ అవుతున్నారు. విశాఖలో భారత్ బ్యాంక్ పేరుతో ఒక ఫేక్ బ్యాంక్ నడుస్తోందన్న విషయం ఇప్పటికే సంచలనంగా మారింది. ఆర్బీఐ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా, బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండా నేరుగా ఆఫీసులు పెట్టి లోన్లు ఇప్పిస్తామంటూ ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేశారు. బ్యాంకింగ్ సర్వీసులంటూ అసలు చేస్తోంది మాత్రం బ్రోకర్ పనులు. అయినా భారత్ బ్యాంక్ అంటూ బోర్డులు, బిల్డప్, ఫోన్ కాల్స్, ఏజెంట్ల వ్యవస్థ అన్నీ చూస్తే ఇది నిజమైన బ్యాంక్ అనేలా పూర్తి నాటకం ఆడారు. ఈ గ్యాంగ్ పనిచేసే విధానం చూస్తే ఎవరికైనా షాక్ తగలాల్సిందే. 1 కోటి రూపాయల లోన్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు కింద ₹1,00,000 ముందే వసూలు చేస్తారు. లోన్ త్వరలో ప్రాసెస్ అవుతుందని నానా రకాల కబుర్లు చెప్తారు. రోజులు గడుస్తున్నా లోన్ లేదు, డబ్బు రిటర్న్ లేదు. ఫోన్ చేస్తే ఈ కొద్ది రోజులు డాక్యుమెంట్స్ క్లియర్ అవుతున్నాయి, హెడ్ ఆఫీస్ నుంచి అప్రూవల్ రావాలి అంటూ అడ్డగోలు మాటలు. ఇలా ఒకరిద్దరు కాదు, వందల మంది నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇక్కడ మరో షాకింగ్ అంశం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఆఫీసులో పనిచేసే మహిళలతో చక్కబెడుతున్నారు కేటుగాడు ఈశ్వర్. ఏజెంట్లను నియమించి 2 రాష్ట్రాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. చివరకు ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదు. శాలరీలు అడిగితే ఆఫీసులోనే నిర్బంధించి బెదిరింపులకు దిగిన ఘటనలు కూడా ఉన్నాయి. మహిళలను అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేయడమే కాక వారిపైనే ఒత్తిళ్లు, బెదిరింపులకు గురి చేస్తున్నారు. గత్యంతరం లేక బాధితులు మీడియాను ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్తే వారిపైనే బెదిరింపులు, దాడికి యత్నం చేశారు. ఇది ఇంకోసారి ఈ గ్యాంగ్ ఎంత ధైర్యంగా ఉందో చూపిస్తోంది. బాధితులు, సిబ్బంది నిన్న పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటి వరకు విశాఖ పోలీసులు స్పందించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒక్కొక్కరిగా బీఆర్కే న్యూస్ ను ఆశ్రయిస్తూ బాధితులు బయటకొస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఈ నకిలీ భారత్ బ్యాంక్ ముఠా 2 తెలుగు రాష్ట్రాల్లో వందల మందిని మోసం చేసింది. లోన్ల ప్రాసెసింగ్ పేరిట కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన ఈ కేటుగాలపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇది కేవలం ఒక మోసం కాదు, ఇది బ్యాంకింగ్ రంగంపైనే ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే భారీ నేరం. విశాఖ పోలీసులు ఎప్పుడు స్పందిస్తారు? ఈ ఫేక్ బ్యాంక్ ముఠాపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు? ఇక్కడ చూస్తే అమ్మ కిడ్నాప్ చేశారు. ఓకే సార్, పదండి బయట మాట్లాడుకుందాం. పదండి. ఎవరది? ఎవరు మీరు? వచ్చారు. ఎవరు మీరు? చూడండి తెగబడుతున్నారు. చూడు. పదండి పదండి పదండి, బయట మాట్లాడదాం. పదండి. దౌర్జన్యం చేస్తారు వీళ్ళు, మా ఆఫీస్కి వచ్చి దౌర్జన్యం చేస్తారు. ఫోన్ వాళ్ళు కిడ్నాప్ చేశారని అన్నారమ్మా. ఆడపిల్లల మధ్య తెలిసి కూడా మాకు వీడియో తీస్తున్నారు. ఆడపిల్లల మధ్య తెలిసి కూడా రెడ్డిగా దీనికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి శ్రీను లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీను, చెప్పండి, మరి విశాఖలో భారత్ బ్యాంక్ పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. అసలు దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, గుడ్ ఆఫ్టర్నూన్. విశాఖ జిల్లాలోని సాగర తీరంలో అనేకమైనటువంటి ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలోని విశాఖ తీరంలోనే ఎక్కువ మోతాదులోని దాష్టికాలు, అబద్దాలు, మోసాలు, దగ, మోసపు బ్యాంకులు సృష్టించడంలోని పెద్ద దిట్టగా మారినటువంటి ఈశ్వర్ అండ్ కో గ్యాంగ్ ఆడుతున్న ఆట, పాడుతున్న పాట చందంగా మారింది విశాఖ సాగర తీరంలో. విశాఖ సాగర తీరంలో భారత బ్యాంక్ పేరుతో పాటు వాళ్ళు 3 నుంచి 4 వరకు కూడా ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫ్రాంచైజీలోని ఎస్బీఎల్ ఒకటి, ఐబీఎల్ ఒకటి అనే పేరుతోటి అనేకమైనటువంటి బ్యాంకులు ఓపెన్ చేయటము, కనీసం గైడ్ లైన్స్ లేకుండా, కనీసం ఆర్బీఐ గైడ్ లైన్స్ లేకుండా
అతి దారుణంగా కిరాతకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తూ ఉన్నది. పూర్తిగా బీఆర్కే ప్రతినిధులు నిన్న ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది యువకులు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బీఆర్కే చుట్టూ తిరగడంతో బీఆర్కేకి ఫిర్యాదు రావడంతో మన ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్తే మన ప్రతినిధుల మీద కూడా దారుణంగా దాష్టికంగా తిరగబడ్డారు. కెమెరామెన్ తో పాటు మన ప్రతినిధి మీద కూడా తిరగబడే పరిస్థితులు మనం చూసాం, మన లైవ్ లో కూడా చూస్తున్నాం. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే రెండోది, ఈ భారత బ్యాంకు పేరు చెప్పుకొని కనివిని ఎరగని రీతిలోని దేశంలోనే ఆర్బీఐ అనేది ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. గైడ్ లైన్స్ అనుమతులు లేకుండా, గైడ్ లైన్స్ తెలియకుండా దాష్టికంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ కొన్ని వేలాది మంది ఫైల్స్ తీసుకొని 1 గోల్డ్ లోన్ అని, 2 కమర్షియల్ అని, 3 పర్సనల్ లోన్ అని చెప్పి పేరు చెప్పుకొని దౌర్జన్యంగా అసరాగా చేసుకొని అమాయక ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి భారత బ్యాంక్ పేరుతోటి అమ్మాయిలను పెట్టుకొని అమ్మాయిలతోటి ఫోన్లు చేయించి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి బ్యాంకు. ఈ బ్యాంకుకి ఒత్తాసు పలుకుతున్నట్టు కొంతమంది అధికార నాయకులు కూడా ఉన్నారని తెలుస్తున్నది. దాంతో పాటు అధికారులు కూడా దీని వెనక ఉన్నారు. సూత్రధారులు, పాత్రధారులు అధికారులతో సమక్షంతో, దానికి కాకుండా లాయర్లు కూడా ఎవరో ఉన్నారని తెలుస్తున్నది. భారత బ్యాంకు అనేది అసలైన సూత్రధారి, పాత్రధారి ఈశ్వర్తో పాటు మరో 3 కలిసి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ గలేజ్ దందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ దందా ద్వారా కుచ్చుటోపి పెడుతున్నారు, ప్రజలను అసరాగా చేసుకుంటున్నారు, ప్రజలను మాయ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. దీన్ని అట్టడుగు లేకుండా దీనికి అడ్డుకునే స్వేచ్ఛ లేకుండా దుర్మార్గంగా అందరినీ కూడా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ భారత బ్యాంకుపై చర్యలు ఏమున్నాయి? ఎవరు తీసుకున్నారు? అసలు టాస్క్ ఫోర్స్ ఎక్కడున్నది? విజిలెన్స్ ఎక్కడున్నది? అధికార యంత్రాంగం ఎక్కడ చూస్తున్నది? అసలు భారత బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నదా? ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉండే చేస్తున్నారా? ఇవన్నీ చూస్తే ఇవన్నీ శూన్యం. కానీ భారత బ్యాంకు పేరు చెప్పుకొని విశాఖ జిల్లాలో దాష్టికంగా కొన్ని వేలాది మందిని మోసం చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో భాగంగా ఎవరికైనా లోన్ కావాలనుకుంటే లోన్లు ఫోన్ చేసి వేధిస్తూ లోన్ విషయంలోని ₹1,00,000కి ₹1,00,000 వరకు ముందుగా తీసుకొని లోన్ చేస్తామని తిప్పిస్తున్నటువంటి గ్యాంగ్. ఈ గ్యాంగ్ లో అనేకమైనటువంటి బీఆర్కి ఎక్స్క్లూజివ్ గా అనేకమైనటువంటి బీఆర్కి సంపాదించినటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని ఆధారాలు కూడా స్క్రీన్ పై ఒక పక్క కనబడుతున్నది. ఈ ఆధారాలతో బయట పెడుతున్న సందర్భంలోని మన ప్రతినిధుల పైన కూడా తిరగబడే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇదే విషయం పైన బాధితులు కూడా ఉన్నారు. బాధితులని ఎవరైతే అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగస్తులను కూడా వేధింపులకు గురి చేస్తున్నారని తెలుస్తున్నది. శాలరీలు ఇవ్వకుండా వాళ్ళు వేధిస్తూ ఉన్నారు. ఎవరైతే పనిచేస్తున్నటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మహిళా ఉద్యోగులు గాని ఒక మగ ఉద్యోగులు గాని ఎవరైతే ఉన్నారో ఉద్యోగులను వేధింపులు పాల్పడి చేయడం, వాళ్ళకి శాలరీస్ ఇవ్వకపోవడం, అనేకమైన బాధలు ఇబ్బంది పెడుతున్న భారత బ్యాంకు అరాచకాలు చాలా దారుణమైన చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగస్తులు కూడా చెప్తూ ఉన్నారు, డబ్బులు కానీ శాలరీ అడిగితే చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. రోజుకి మినిమం 2 నుంచి 3 ఫైళ్లు చేయాలి. నెల అయ్యేసరికి 30 ఫైళ్లు చేస్తే మీకు ఇన్సెంటివ్ ఇస్తాము, శాలరీ పెంచుతాము అని చెప్పి కళ్ళుబొల్లు కబుర్లు చెబుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఒకవేళ చేయకపోతే ఇవన్నీ బయట పెడతామని వీళ్ళు ఆడుతున్న ఆటలు, వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, ఈ దోపిడీ, ప్రజలను వంచడము, మాయ చేయడము, దుర్మార్గంగా చేయటము ఇవన్నీ బయట పెడతారనే ఉద్దేశంతో పూర్తిగా వాళ్ళు కూడా కిడ్నాప్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు భారత బ్యాంకు కొంతమంది ఉద్యోగులు. మహిళా ఉద్యోగులను పెట్టుకొని మహిళా ఉద్యోగులతోటి వాళ్ళని ఇబ్బంది పరంగా చేయటము, ఎవరు వెళ్ళినా వాళ్ళ మీద తిరగబడ్డము, అట్లాగే లాయర్ల పేర్లు చెప్పుకోవడం, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. ఇది విశాఖ జిల్లా సాగర్ నగరంలో జరిగినటువంటి ఘటన. ఈ ఘటనలో భాగంగా కొంతమంది బాధితులు కూడా వచ్చున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇక్కడ వచ్చి ఉన్నాము. ఈ స్టేషన్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అవేంటి బాధితులు అడిగి తెలుసుకుందాం, ఏమైంది అసలు, ఇక్కడ రావడానికి కారణాలు ఏంటి, మిమ్మల్ని కిడ్నాప్ కూడా చేశారని తెలుస్తున్నది. భారత బ్యాంకు అసలు బ్యాంకే కాదు. అట్లాంటి బ్యాంకులో మీరు పనిచేసి ఎంతో మంది వేలాది మందికి డబ్బులు ఇస్తామని, వేలాది మందికి లోన్స్ ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారని తెలుస్తుంది. ఎంతమంది ఉన్నారు, నీ బాధితులు ఏంటి, మీరు ఎంతమందిని చేసుకొచ్చారు, మీరు ఏ విధంగా చేశారు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మీకు శాలరీస్ ఇవ్వట్లని తెలుస్తున్నది. ఏం జరిగింది, అసలు మీ పేరేంటి, అసలు ఎవరు దీని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరండి? సార్ నా పేరు వరప్రసాద్.
సార్ నా పేరు వరప్రసాద్. నన్ను భారత్ బ్యాంక్ అని చెప్పేసి అని ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత భారత్ బ్యాంక్ అంటే రియల్ బ్యాంక్ ఏమో, డబ్బులు ఇస్తారేమో, లోన్స్ ఇస్తారు అందరికేమో అనుకున్నాను. బట్ ఇది ఒక కన్సల్టెన్సీ. అది ఆఫ్టర్ నేను జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది. బట్ ఏదైనా జాబ్ నీడ్ ఉంది కాబట్టి చేయాలని చెప్పేసి చేశాను. ఈ మధ్యకాలంలో ట్రైనింగ్ అనేది 15 రోజులు అని చెప్పేసి స్టార్టింగ్ చెప్తారు. 15 రోజులు ట్రైనింగ్ అయిపోయాక సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్తారు. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏవేవైతే చేస్తున్నారో డబ్బులు తీసుకునేది ఉంటుంది ఒకటి. వీళ్ళు డబ్బులు లోన్ ఇస్తాము, లోన్ చేపిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులు తీసుకోవడానికి మమ్మల్ని ఏమీ తెలియని మా అమాయకుల్ని జాబ్ ఇచ్చి పంపించి ఆ కస్టమర్ల దగ్గర ఏదో మాయ మాటలు చెప్పి వాళ్ళు మమ్మల్ని పంపించి డబ్బులు అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్లో పడినంబటే కస్టమర్లు ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసి వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళ దగ్గర నుంచే మీకు ఇది అవ్వాలి, వీళ్ళే డబ్బులు తీసుకొని ఇచ్చేసారని చెప్పేసి మా మీద ఇబ్బందులు పెడుతున్నారు. దట్టు మేము మానేస్తాం, మీ ప్రాబ్లమ్స్ అవుతాయి, మేము మానేస్తామని సర్టిఫికేట్ కోసం వెళ్తే మమ్మల్ని సర్టిఫికేట్ ఇవ్వకుండా మీరు కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్నారు, మీ వల్ల మాకు ఇన్ని లక్షలు లాస్ అయింది, అన్ని లక్షలు లాస్ అయింది, మా కంపెనీ మీ వాళ్ళు ఇబ్బంది పడుతుందని చెప్పి. అట్లా కాదు, ఇప్పుడు ఆ కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకున్నది మీరా, భారత బ్యాంకా? భారత బ్యాంక్ అకౌంట్ కి వేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర వేసిన ప్రూఫ్స్ ఉన్నాయి. ఇలా చాలా మంది బాధితులు ఉన్నారు. ఆ బాధితుల లిస్టు కూడా నేను ఇస్తాను. నా దగ్గర చాలా మంది కస్టమర్లు ఇలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇంక్లూడ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే మా సర్టిఫికేట్లు తీసుకొని మాకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఏమైనంటే మాకు పెద్ద సర్కిల్ ఉంది, మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళా మమ్మల్ని ఏం చేయలేరు, మీరు ఇబ్బంది పడతారు, మీ లైఫ్ లో స్పాయిల్ అవుతాయి అని చెప్పి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా సర్టిఫికేట్లు ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి. మీరు చెప్పండి ఇప్పుడు ఏదైతే జరిగిందో, మీరు నిన్న మిమ్మల్ని కిడ్నాప్ చేశారు, లోన్ పెట్టి తలుపులేశారని తెలుస్తున్నది. మా బీఆర్కే ప్రతినిధి ఫోన్ చేయగానే ప్రతినిధులు వచ్చారు, వాళ్ళ మీద తిరగబడ్డారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? రెండోది, మీరు అక్కడ జరిగిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా వంచారు? రెండు, పోలీస్ స్టేషన్ కి మీరు కాల్ చేశారా? 112కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారండి? సార్ ఇప్పుడు నాకు ఇంత అన్యాయాలు జరిగిన తర్వాత ఫస్ట్ గా అయితే ఉద్యోగం మానేయాలి అనే ఉద్దేశంతో ఉద్యోగం మానేశాను సార్. ఉద్యోగం మానేసిన తర్వాత 1 మంత్ ఒక 15 to 20 days గ్యాప్ లో ఫోన్ చేసి కాల్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు. నువ్వు ఆఫీస్కి వస్తావా లేదంటే నీ మీద తప్పుడు కేసులు పెట్టి ఇలాగా నీ మీద లేనిపోయినవన్నీ క్రియేట్ చేస్తామని భయపెట్టారు. ఎందుకు సార్ నేనేం చేశానంటే, ఏం లేదు సార్, ఇలాగా నేనైతే ఇంకా చెయ్యాలనుకోవట్లేదు, మీరు చేసే అన్యాయాలన్నీ నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే కొన్ని వేల మంది సార్, కొన్ని వందల మంది నా మీదకి వచ్చేవారు. నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ గా, డాక్యుమెంట్ కలెక్షన్ మేనేజర్ గా భారత్ బ్యాంక్ లో వర్క్ చేసేవాడినండి హైదరాబాద్ లో. ఇక్కడ నుంచి నన్ను వాళ్ళు పంపించారు హైదరాబాద్, వైజాగ్ నుంచి. అయితే అక్కడ వాళ్ళందరూ నా మీద ఎప్పుడైతే కొట్టడానికి రావడం, తిట్టడానికి రావడం, డబ్బులు కట్టేసి లోన్లు అవ్వక ఇబ్బందులు పడిన వాళ్ళందరూ నా మీదకి వచ్చేవాళ్ళు. సో అదంతా నేను భరించలేక ఉద్యోగం మానేసి వస్తే నన్ను తప్పుడుగా నాన్న మాటలని, నువ్వెన్నో డబ్బులు ఎక్కడెక్కడ ఎవరెవరెవరో తీసుకున్నావు, అందుకనే నువ్వు అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి నన్ను చాలా భయపెట్టారు. మీరు చెప్పండి, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది బాధితులు ఉండొచ్చు? ఆ బాధితుల దగ్గర ఎంత అమౌంట్ కలెక్ట్ చేసి ఉండొచ్చు భారత్ బ్యాంక్? అంటే ఎలా చూసుకున్నా ఒక లీడ్ వస్తే ఒక వ్యక్తి దగ్గర 20 నుంచి 25,000, 30,000 దగ్గర తీసుకుంటారండి. సో అలాగే ఇంచుమించుగా మొత్తంగా ఒక 2,000 పైగా ఒక 3,000 మంది జనం దగ్గర ఉంటారు సార్. చాలా మంది బాధితులు ఉంటారు. వాళ్ళందరూ ఇది చూసి స్పందిస్తారని నేను అనుకుంటున్నాను. 3,000 మందికి లోన్స్ అయితే అవ్వవు సార్. 3,000 మందిలో 100 మందికో 200 మందికో లోన్స్ అవుతాయి అంతే సంవత్సరానికి. సో ఇంకా లోన్స్ అవితే చేస్తారు, లేదంటే వాళ్ళని అమౌంట్ తీసుకొని ఇంకా వాళ్ళకి గొడవలు పడి వాళ్ళు చిరాకు పడి అవతల వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ డబ్బులు ఇలాగ అన్యాయం తీసుకొని. అయితే నిన్న జరిగిన విషయం ఏంటంటే, ఇన్ని జరిగిన తర్వాత నన్ను ఇలా బెదిరించడంతో నేను ఒక్కడనే వెళ్ళే ధైర్యం నాకు లేక, మా టీం ఎవరైతే మేమందరం ఒక దగ్గర పనిచేసామో, మేమందరం కలిసి మా ఫ్యామిలీ అందరూ కలిసి మేము అక్కడికి వెళ్ళాము. అతను ఫ్యామిలీతో అతన్ని మాట్లాడి అందరూ మీదకి వచ్చి భయపెట్టి ఆడవాళ్ళని పంపించి బెదిరిస్తే వీళ్ళ ఫ్యామిలీ అందరూ బయటకు వచ్చారు. నన్ను ఒక్కనే లోపల బంధించారు. అలా బంధించి లాక్ చేశారు. ఆ టైంలో ఏం చేయాలో తెలియక నేను 112కి ఫోన్ చేశానండి. 112కి ఫోన్ చేయగానే అందరూ ఇంకా రెస్పాండ్ అయ్యారు. మేడం వాళ్ళు ఇంకా సార్ అంటే పోలీస్ సిబ్బంది అయితే నాకు ఇలా వస్తున్నాం, రెస్పాండ్ అవుతున్నాం అన్నారు. లొకేషన్ కూడా చెప్పాను. వాళ్ళు వచ్చేసరికి నాకు ఇంకా టెన్షన్ పెరిగింది. ఇంకా కొంచెం రావడం లేట్ అయ్యేసరికి నేను అప్పుడు మా మామయ్య గారికి చెప్పగానే తర్వాత మీడియాకి బీఆర్కే ఛానల్ కి అప్పుడే నేను సంప్రదించానండి. వెంటనే వాళ్ళు మీడియా వచ్చినంత వరకు నన్ను బంధించే ఉంచారు. మీడియాలో ఎప్పుడైతే ఆయన వచ్చారో డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి డోర్ అంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత లాక్ అయిపోయిన నన్ను బయటికి తీపించి నన్ను ఎప్పుడైతే తీసుకునే బయటికి నన్ను తెప్పించే టైంలో అక్కడ సిబ్బంది ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీఆర్కే న్యూస్ వాళ్ళ మీదకి దాడి చేయడం నేను కల్లారా చూశానండి. అది ఆల్రెడీ నిన్న వాళ్ళు వీడియో అంతా టెలికాస్ట్ చేసుకున్నారు. సో అదే మీడియాకి ఇంత దారుణంగా వచ్చి మీద పడుతుంటే నేను ఒక్కడనే ఇంతమందిని 112కి ఫోన్ చేసినారా?
ఇక్కడ జరుగుతుంది 112కి ఫోన్ చేసిన ఏమని చెప్పారా? 112కి ఫోన్ చేశానండి. 112కి ఫోన్ చేస్తే నేను ముందుగా చేశాను, బట్ లేట్ గా పోలీస్ ఆయన అయితే వచ్చారు. ఈ లోపే బీఆర్కే న్యూస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చారు. బట్ అంతా జరిగిన తర్వాత పోలీస్ ఆయన వచ్చారు. నేను ఫోన్ చేస్తే వచ్చారు అనుకున్నాను, కానీ వాళ్ళ తరపు నుంచి వచ్చారని చెప్పి ఆయన చెప్తున్నారు. బిఫోర్ మీరు చెప్పండి, ఒక మహిళా ఉద్యోగిగా భారత బ్యాంకులో పనిచేశారు. భారత బ్యాంకులో పనిచేసిన తర్వాత అసలు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు? అక్కడ మహిళా ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా నిన్న బీఆర్కే ప్రతినిధి కూడా తిరగబడ్డారు, కుట్టారు, అది కెమెరామ్యాన్ కూడా తోశారు, అన్ని మీరు చూశారు కళ్ళతో. అసలు మీరు ఏ విధంగా అక్కడ ఉద్యోగిగా చేసిన సందర్భంలో ఎటువంటి అవరోధాలు ఎదుర్కొన్నారు ఏంటండి? యాక్చువల్లీ వీళ్ళు లోన్స్ ఇస్తామని చెప్పేసి ఫైల్స్ తీసుకుంటారు సార్. తీసుకున్న తర్వాత వాళ్ళు అనేది సైడ్ అయిపోతారు. మేము మాత్రమే కస్టమర్స్ తో మాట్లాడాలని చెప్పేసి అంటారు అనమాట. ఫోన్స్ లో రెస్పాండ్ అవ్వరు. మేమే ఎదురుగా కస్టమర్ దగ్గర ఎదురుగా కూర్చుంటాం. బ్యాంక్ లోన్స్ బజార్ అని చెప్పేసి వీళ్ళదే బ్రాంచ్, అది కూడా నేను అక్కడ జాయిన్ అయ్యాను. సో వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ ని వదిలేస్తే నా మీదకి వచ్చేవాళ్ళు, గొడవలు ఆడేవారు, బుక్స్ తీసుకెళ్లిపోయేవారు, ఇష్టం వచ్చినట్టుగా కస్టమర్స్ రెస్పాండ్ అయ్యేవారు. వీళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యేవారు కాదు. అయినప్పటికీ కూడా సో ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ ఎస్వీఎల్కి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నేను జాబ్ చేశాను. అక్కడ కూడా సేమ్ కస్టమర్స్ తో తిట్లు తినడం, వాళ్ళు అనేక విధంగా దుర్భాషలు ఆడతారు కస్టమర్స్. ఎందుకంటే వాళ్ళు మనీ తీసుకొని వీళ్ళు లోన్ చేయకుండా సొల్యూషన్ ఇవ్వకుండా. మీ సమయంలో, మీరు పనిచేసే సమయంలో ఎంతమంది బాధితులు ఉంటారు? ఎంతమంది బాధితులు ఇబ్బందులు పెట్టి డబ్బులు దోచుకున్నారు? సార్ నా తెలిసినంత వరకు కూడా 500 మెంబర్స్ వరకు నేను చూసాను. వైజాగ్ లో ఇక్కడ కాకుండా తెలంగాణలో కూడా వాళ్ళు ఫైల్స్ చేస్తామని తీసుకుంటారు. వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకుంటారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోమంటారు, చెక్స్ తీసుకోమంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు కస్టమర్ ని లాక్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే మా మీద అరుస్తారు. సొల్యూషన్స్ ఎవరు కస్టమర్ది, ఏ ఫైల్ పడితే ఫైల్స్ తీసుకుంటారు. సొల్యూషన్స్ ఎవరు కస్టమర్స్ ఏమో మా మీద సీరియస్ అవుతా ఉంటారు. పట్టించుకోరు సార్. అది నెలలు అవుతూనే ఉంటది, సంవత్సరాలు అవుతుంది. ఆ కస్టమర్ ఇంకా విరక్తపడి ఇంకా అప్పటికి అవ్వకపోతే ఎంతో కొంత ఇచ్చి సెటిల్మెంట్ చేస్తారు తప్ప ఆ కస్టమర్ సొల్యూషన్ అనేది ఇవ్వరు. వీళ్ళ దగ్గర 20,000 నుంచి ₹1,00,000 వరకు కూడా కలెక్ట్ చేస్తారు సార్ ఒక కస్టమర్ దగ్గర. అలా ఇవన్నీ నాకు ఇబ్బంది అవుతుంది. లీనా సార్. ఇది విశాఖ జిల్లాలో సాగర్ తీరంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో భారత బ్యాంకు తో పాటు ఎస్వీఎల్, ఐబిఎం అనే పేరుతోటి ఈశ్వర్ అండ్ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాంగ్ అరాచకాలు దారుణమైన చెప్పవచ్చు. ఈ గ్యాంగ్ అరాచకాల వల్ల 3,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు ఉన్నారని తెలుస్తుంది. 3,000 మందికి అంటే సుమారుగా 3,000 మంది ఇంటూ మన తెలుగు రాష్ట్రాల్లో 3,000 మంది ఇంటూ సుమారుగా ₹1,00,000 లెక్కన వేసుకుని 300 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ స్కామ్ సూత్రధారి, పాత్రధారి భారత బ్యాంక్ పేరు చెప్పుకొని దోచుకున్నారని తెలుస్తూ ఉన్నది. భారత బ్యాంక్ పేరు చెప్పుకొని అనేకమైన బాధితులకి, అట్లాగే అమాయకమైన ప్రజలకి, ఏదో లోన్స్ కావాలని చెప్పి ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఫోన్ చేసి మరి వేధిస్తూ వాళ్ళు లోన్ ఇప్పిస్తామని చెప్పి మరి దోచుకున్నారని కూడా తెలుస్తుంది. బాధితులంతా కూడా చెబుతూ ఉన్నారు. కొన్ని తెలుగు రాష్ట్రాల్లో 3,000 మంది బాధితులు ఉంటారు. ఒక విశాఖ సాగర్ తీరంలోనే మహిళ చెబుతూ ఉన్నది 500 మంది వరకు బాధితులు ఉన్నారని తెలుస్తున్నది. 500 మంది బాధితులు అంటే సుమారుగా ఇక్కడే వాళ్ళు ₹100 కోట్ల 50 నుంచి ₹100 కోట్ల స్కామ్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ విశాఖ సాగర్ తీరంలో అనేకమైనటువంటి ఓ పక్క రాగా, అట్లాగే అగ్రిగోల్డ్, అనేకమైనటువంటి సంస్థలు కూడా ఇట్లాగే జరిగే తీరులు ఉన్నాయి. కానీ అంతకన్నా దారుణం కొంతైనా కొంత వాళ్ళకి వెసులుబాటు ఉండేది. కానీ భారత బ్యాంక్ అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్ లేదు. ఎటువంటి గైడ్ లైన్స్ లేకుండా ఉన్నటువంటి ఈ బ్యాంకుల పేద ఇట్లాంటి వారిపైన ఒక పక్క టాస్క్ ఫోర్స్, విశాఖ సిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలగజేసుకొని ఇట్లా ఉన్నారు. దాడులు చేయాలి, న్యాయం చేయాలి. వందలాది మంది బాధితులు కూడా ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వాళ్ళు వేధింపుల పర్పన అవుతున్నది. వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని మరి కూడా వేధిస్తూ ఉన్నారు. డబ్బులు తీసుకున్నది భారత బ్యాంక్ అయితే వీళ్ళు తీసుకున్నారని తెలుస్తూ ఉన్నది. అతి దారుణంగా, కిరాతకంగా వ్యవహరిస్తున్నటువంటి భారత బ్యాంకు, ఎస్వీఎల్, ప్యాసీ బజారు ఎట్లా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్యాంక్ బజార్, ఈ బజార్లన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా బాధితులు కూడా చెబుతూ ఉన్నారు. ఓ పక్క గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చాలా మంది బాధితులు కూడా వచ్చి ఉన్నారు. బాధితులు కూడా చెప్తూ ఉన్నారు. బాధితులతో పాటు వాళ్ళు పనిచేసిన ఉద్యోగస్తులు ఇవాళ రోడ్డు మీదకి వచ్చారు. పనిచేసిన ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి వాళ్ళని అరాచకాలు ఆడనివ్వకూడదని కూడా చెప్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీను ఫర్ ద అప్డేట్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, మరి విశాఖలో భారత్ బ్యాంక్ అనే పేరిట ఇంత మోసానికి తెరతీసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ ఝాన్సీ. విశాఖలో భారత్ బ్యాంక్ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. లోపల పనిచేస్తున్న ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకేసారి భారత్ బ్యాంక్ చేస్తున్న మోసాలు, కస్టమర్లకి లోన్ల పేరుతో లక్షలాది రూపాయలు టోకరా చేస్తుందంతా కూడా లోపల పనిచేస్తున్న ఉద్యోగస్తులే బయట పెట్టడం జరిగింది. ఓవరాల్ గా నిన్న మనకు వచ్చిన సమాచారం మేరకు ఎవరైతే భారత్ బ్యాంక్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులని కిడ్నాప్ చేశారంటూ కూడా స్వయంగా బీఆర్కే న్యూస్ కు ఫోన్ చేసి వాళ్ళ సాయం కోరడం జరిగింది. 112 కూడా వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. 112 కు ఫోన్ చేసిన తర్వాత పోలీసులు అక్కడ ఏదైతే సమయానికి చేరుకోవడం వల్ల మనం ఏదైతే మన కెమెరామెన్ శ్రీనివాస్ అట్లాగే నేను కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఎవరైతే లోపల బంధించి ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఎస్వీఎల్ లోన్స్, హోమ్ లోన్స్ ఏదైతే ఒక ఆఫీస్ ఉందో ఆఫీసులోకి వెళ్ళడం జరిగింది. ఆ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత లోపల ఎవరైతే వీళ్ళు ముగ్గురు, అంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు బాధితులు, వాళ్ళ ముగ్గురిని కూడా స్వయంగా రూమ్ లో పెట్టేసి బంధించేసి వాళ్ళని బెదిరించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా మనం వెళ్తున్న సమయంలో కూడా లోపల ఉన్న మహిళా ఉద్యోగస్తులతో కెమెరామ్యాన్ మీద దాడి చేసి, కెమెరాపై దాడి చేసి, అలాగే నాపై కూడా స్వయంగా వాళ్ళు తిరుగుబాటు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా ఇంత దారుణాలు ఉన్నాయి. భారత్ బ్యాంక్ అరాచకాలు, ఎవరైతే భారత్ బ్యాంక్ సంబంధించి ఈశ్వర్ అనే వ్యక్తి అరాచకాలు ఒక్కొక్కటి ఈశ్వర్ లీలలు బయటపడుతున్నాయి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా మనతో పాటు బాధితులు ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనతో ఎటువంటి ఇబ్బందులు పెట్టారు, ఎటువంటి పరంగా వాళ్ళు బిహేవ్ చేశారనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, అసలు మీకు భారత్ బ్యాంక్ లో మీరు పనిచేస్తున్నప్పుడు కస్టమర్ల దగ్గర నుంచి ఎలాగ, అంటే కస్టమర్లతోటి వీళ్ళు ఎలాగ అప్రోచ్ అయ్యేవారు, వాళ్ళకి ఏదైనా సరే జెన్యున్ లోన్స్ చేసేవారా లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవారు? వీళ్ళు నార్మల్ గా డేటా కలెక్ట్ చేసుకుంటారు సార్. డేటా కలెక్ట్ చేసుకున్న తర్వాత అది నార్మల్ గా అమ్మాయిలు పెట్టి టెలికాలింగ్ చేపిస్తారు. వాళ్ళకి లోన్ అవసరం లేకపోయినా కూడా అవసరం వచ్చేటట్టు రోజుకు ఒక 10 సార్లు 20 సార్లు చేసైనా వాళ్ళకి టార్చర్ చేసి సరే మాకు లోన్ కావాలని వాళ్ళతోనే చెప్పించుకుంటారు. సరే లోన్ కావాలి కదా అని చెప్పేసి అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సరే మీకంటే ఇన్ని ఛార్జెస్ అవుతాయి, ఆ ఛార్జెస్ పే చేస్తేనే మేము లోన్ చేస్తాం, మేము లేకపోతే మీకు లోన్ అవ్వదు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది అంటే లోన్ వస్తుంది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా సరే పే చేస్తామని పే చేస్తారు. అది కాకపోతే అది లోన్ అవ్వదు, వాళ్ళు ఏంటి అవుతుందని చెప్పి చేస్తారు. కొన్ని ఒక 2-3 మంత్స్ తిప్పుతారు అటు ఇటు, అంటే ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ప్రాసెస్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. లాస్ట్ చేస్తున్నప్పుడు కస్టమర్స్ ఎవరు మీపై దాడి చేయరా? మా దగ్గరికి ఆఫీస్కి వచ్చి చాలా మంది గొడవ పట్టారు, కొట్టడానికి కూడా వచ్చారు, ఆఫీస్ ధ్వంసం చేస్తామన్నారు. కానీ మేము అక్కడ ఉండడం వల్ల గట్టిగా ఆపుకున్నాం. మరి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కస్టమర్లు ఎవరు కంప్లైంట్ చేయలేదా? వీళ్ళు ఎలా మేనేజ్ చేసేవారు? కస్టమర్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఫోన్ లో మాట్లాడి ఆపేస్తారు. ఇంకా అక్కడ నుంచి రావడానికి ఏముండదు, అక్కడక్కడే సెటిల్ అయిపోతుంది. చెప్పండి, ఓవరాల్ గా మీరు చెప్పండి, నిన్న ఎవరైతే భారత్ బ్యాంక్ సంబంధించి భారత్ బ్యాంక్ యాజమాన్యం మీతో ఒక మాట అనడం జరిగింది. లాయర్ కృష్ణ అనే వ్యక్తి, స్వయంగా లాయర్ కృష్ణ అనే వ్యక్తి పేరు చెప్పి లీగల్ గా జరిపించే పరిస్థితి కనబడుతుంది. లాయర్ కృష్ణ ఎవరు? అసలు అడ్వకేట్లు ఎందుకు మధ్యలోకి వస్తున్నారు? అసలు వీళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు? పెద్ద పెద్ద బడా వ్యక్తులు ఉన్నారంటూ కూడా ధమ్కి ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈశ్వర్ అనే వ్యక్తి ఇంత దారుణంగా ఉంది అంటే లాయర్ కృష్ణ అనే పేరు ఎందుకు మీద ఎత్తారు? నేను అక్కడ ఉద్యోగం మానేశాను సార్. ఇప్పుడు అక్కడ ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయో అన్ని నేను బయట పెడతానని వాళ్ళకి తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళు భయపడి నన్ను బంధించారు. ఇలాగ రప్పించే ఆఫీస్కి ఆ లోపల లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను 112కి ఫోన్ చేశానో పోలీస్ సిబ్బంది రావడానికి లేట్ అయింది. అప్పుడు వెంటనే నాకు బీఆర్కే ఛానల్ సార్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వగానే సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే దాడి చేస్తున్నారో దాడి చేసిన వెళ్ళిపోయిన తర్వాత నన్ను లోపలికి ఉంచి నన్ను బెదిరించి, నన్ను లాయర్ కృష్ణ గారు ఉన్నారు నా దగ్గర, నువ్వు ఏదైనా చేసుకో, ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చేసుకో, అంటే నేను నీకు జీవితంలో అంటే ఏదైనా పైకి రాకుండా చేసేస్తాం, నువ్వు జీవితంలో నన్ను ఎందుకు టచ్ చేసావా అని చెప్పి నన్ను భయపెట్టారు సార్. చాలా వరకు ప్రాణహాని అయితే నాకు చాలా ఉందని చాలా బాధపడుతున్నాను, చాలా భయంతో ఉంటున్నాను నేను, నా కుటుంబం, ఫ్యామిలీ అందరూ కూడా. పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళి సీఏ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి న్యాయం చేస్తా అన్నారు? సిఐ గారు మేడం గారు అయితే ఇది మాట్లాడి ఎలాగైనా న్యాయం చేస్తాము అని అన్నారు. ఈ రోజు 10 గంటలకి రమ్మన్నారు సార్. ఈ రోజు టైం చూస్తే ఎలాగైనా కూడా 1 గంటన్నర 2 అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించట్లేదు, ఎవరు రాలేదు సార్. ఇది ప్రస్తుతం ఏదైతే భారత్ బ్యాంక్ కి సంబంధించి అప్డేట్స్ అయితే స్వయంగా ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ ఈ యొక్క కేసును చూసే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ యొక్క భారత్ బ్యాంక్ లో ఎంప్లాయీస్ కి న్యాయం చేయవలసిందిగా కూడా బాధితులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. ప్రదీప్, విశాఖ నుంచి బీఆర్కే. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ద అప్డేట్. ఇది వాటి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.